ఎలియాజరు ఒంటెలను తీసుకొని తిన్నగా ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాహముతో ఉన్నాడు, ఒంటెలు దాహముతో ఉన్నాయి. అక్కడ స్త్రీలు కొంతమంది బావి దగ్గర నీరు చేరుకుంటున్నారు. ఈ ఒంటెలు ఏం చేస్తున్నాయో తెలుసా? నీరు పోస్తున్న ఆ స్త్రీని చూడగానే మోకరించి, వాటి ముందు కృతజ్ఞత. మోకరించినాయా లేదా ఒంటెలు? అంటే వాటికి ఉన్న కృతజ్ఞత కూడా మనకి. అరే నీకు జీవం ఇచ్చినడే, ఆరోగ్యం ఇచ్చినడే, ఘనతనిచ్చినడే, స్థాయినిచ్చినడే, స్థానాన్నిచ్చినడే, ఇంత ఇచ్చిన దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావు? మోకరిస్తున్నావా? ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా? ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావా? నువ్వు మాట చెప్పనా? దైవజనుడు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి చెప్పినాడు. ఏమన్నా తెలుసా? దేవుని కోపము మీ ఊరి మీద మండింది, మీ దేశం మీద మండింది, మీరందరికీ చనిపోతారు, మీరు బ్రతకరు. జస్ట్ ఆ మాట ఎప్పుడైతే రాజు విన్నాడో, రాజు మొదలుకొని పిల్లల వరకు రాజు గారి దగ్గర ఉన్న మంద, గొర్రెల మంద, ఏమంటే మేకల మంద, ఒంటెలు అన్నిటికీ ఉపవాసం పెట్టి రాజు గారు గొన్నె బట్ట ధరించుకొని ఇప్పుడు మోకరించి ఏడుస్తున్నాడు, అయ్యా ఆ శాపం మా మీదికి. ఒక దైవజనుడు ఆ మాట చెప్పగానే రాజుగారు అంతగా ఏడ్చి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, మోకరించినాడో, దేవుడు చేసిన పనిలో తెలుసా? ఆ కీడు ఆ దేశం మీదకి రానివ్వకుండా దానిని దేవుడు తొలగించున్నాడు.